కేలకు పేదలకు ఇళ్లకు చూసుకున్నట్లయితే ఊహించని షాకే. మంత్రి వెల్లడించిన వివరాలు చూస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేసుకొని లబ్ధిదారులకు కేటాయింపులు రద్దు. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో పేదలకు కేటాయించిన స్థలాల్లో ఎవరైనా ఇల్లు కట్టుకోకుంటే వాటిని రద్దు చేసి ఇతర లబ్ధిదారులకు కేటాయింపు. కోర్టు కేసుల్లో ఉన్న స్థలాల కేటాయింపులు రద్దు. నివాసయోగ్యంగా లేక నిర్మాణాలు చేపట్టిన పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు రద్దు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణంలో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయం. ఇందుకు ఆధార్ కార్డు తప్పనిసరి. 5 ఎకరాల లోపు మెట్ట, 2 ఎకరాల లోపు మాగాని ఉన్నవారికే ఇళ్ల స్థలాల కేటాయింపు. గతంలో ప్రభుత్వంలోనూ కూడా గృహ నిర్మాణ పథకం కింద గృహ నిర్మాణ రుణాన్ని పొంది ఉండకూడదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేద రైతులకు మేలు చేస్తూ 22A నిషేధ జాబితా నుంచి తొలగించిన భూములు, పట్టా భూములు, ఫ్రీ హోల్డ్ భూములపై కూడా చర్యలు తీసుకున్న నిర్ణయాలు కూడా దీన్ని వెనకలాగడానికైతే ప్రభుత్వ నిర్ణయం. సో ఇలా చూసుకున్నట్లయితే మొత్తం ఇళ్ల స్థలాల లబ్ధిదారులు, గతంలో లబ్ధిదారులు ఇళ్ల స్థలాలు తీసుకొని ఎవరైతే ఇల్లు కట్టలేదో అవన్నీ కూడా రద్దు అయితే చేస్తామని సంచలన ప్రకటన అయితే వేయడంతో ఒక్కసారిగా ఇళ్ల పట్టాల లబ్ధిదారుల్లో గుండెల్లో గొబ్బెలు అయితే పట్టుకుందనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా సర్వే చేసి రద్దు చేస్తామని చెప్తున్నారు. ఇది ఒక మంచి షాక్, అంటే ఒక భయంకరమైన నిర్ణయం అనుకోవచ్చు. ఎందుకంటే పోనీ ఈ రద్దు చేసిన తర్వాత పోనీ నచ్చిందారు ఇంకో దుక్కుని ఇస్తారా అంటే ఎవరంట. సో వీరికి కట్టలేదని చెప్పేసి రద్దు అయితే చేసేస్తారని చెప్తున్నారు. సో ఇది మనకు అప్డేట్ ఇప్పుడే వచ్చింది. లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.